ఇప్పుడు చాలామంది ప్రజలు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి? ఎందుకంటే ఇదివరకు 2 రాష్ట్రాలు కాదు, ఒక రాష్ట్రమే ఉండేది ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కాస్త తెలంగాణ, ఆంధ్రాగా విభజించబడటం మూలంగా ఈ 2 రాష్ట్రాల్లో ఎక్కడ పెట్టుబడి పెడితే బాగుంటుంది? స్థిరంగా మార్కెట్ ఉండి, మార్కెట్లో ఎదుగుదలతో బ్యాంకుల మీద వచ్చే ఇంట్రెస్ట్ కన్నా కూడా ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండి కనీసం ఒక 4-5 ఇయర్స్లో డబుల్ అయితే బాగుంటుంది అని చాలామంది ఆలోచిస్తున్నారు. ఇలాంటి సమయంలో ఎక్కడ బాగుంటుంది పెట్టుబడి పెడితే అనే దాని గురించి హైదరాబాద్ చెందిన ఉదయ్ భాస్కర్, సర్పంచెస్ అసోసియేషన్, ఆల్ ఇండియా అసోసియేషన్గా ప్రెసిడెంట్గా ఉన్న ఈయనతో మనం అడిగి తెలుసుకుందాం. ఒక్క నిమిషం చూడండి. ఉదయ్ భాస్కర్ గారు బాగున్నారా? బాగున్నారండి. గుడిగంటి టీవీ నేను మిమ్మల్ని ఆహ్వానిస్తోంది. గుడిగంటల టీవీ 9కి సంపాదకీయుల గారికి మా అసోసియేషన్ తరఫున నమస్కారాలండి. నేను కొన్ని సంవత్సరాలుగా ఆల్ ఇండియా సర్పంచెస్ ముఖ్య ప్రధాన సర్పంచెస్ అసోసియేషన్లో 8 రాష్ట్రాలకి, అంటే సౌత్ జోన్ మొత్తం, అంటే మనం సౌత్ వాళ్ళం కదా, సౌత్ జోన్ మొత్తానికి జోనల్ ప్రెసిడెంట్ కింద ఉన్నానండి. బాగుందండి. ఇప్పుడు మాకు చెప్పండి, హైదరాబాద్ తెలంగాణలో ఎక్కడ పెట్టుబడి పెడితే బాగుంటుంది అనేది మాకు స్పష్టంగా చెప్పాలి మీరు. సార్ ఖచ్చితంగా అండి. మీకు ఒక చిన్న విషయం చెప్తాను. సర్పంచ్ అంటే విలేజ్ నుంచి స్టార్ట్ అవుతామండి. ఏదైనా కూడా విలేజ్ నుంచే స్టార్ట్ అవుతుంది. అలాగే రియల్ ఎస్టేట్ కూడా విలేజ్ నుంచే స్టార్ట్ అయింది. సైకిల్ చక్రం ఎలా ఉందో అలాగే మళ్ళీ విలేజ్ నుంచి వచ్చిందండి. తర్వాత ఇలాంటివన్నీ స్టార్ట్ అయ్యింది. అలాగే అలాంటి వ్యాపారం చాలా జ్వరంతో ముందుకు వస్తున్నారు. ఎందుకంటే చిన్న వ్యక్తి పెద్దగా ఎదగడానికి ఈజీ అవకాశాలు ఉంటాయి. అంటే మీరు 10 ఏళ్ళు అనుకోండి, 12 ఏళ్ళు 14 ఏళ్ళు ఫాస్ట్గా పెరుగుతుంటారు. దానికి మీరు శరీరం కనిపిస్తూ ఉంటుంది. అలానే పెట్టుబడి కూడా చిన్న దానితో పెడితే దాని అభివృద్ధి బాగా జరుగుతుంది. ఇప్పుడు హైదరాబాద్, విజయవాడ, వైజాగ్ ఇలాంటి మహానగరాల్లో మీరు కనుక ఇన్వెస్ట్ చేస్తే మీరు పెట్టిన పెట్టుబడికి రిటర్న్స్ చాలా తక్కువగా ఉంటాయి. అంటే నేను స్వార్థంతో ఆలోచిస్తున్నాను అనుకుంటూ అదే సర్పంచ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కింద నేను విలేజ్లో కనుక ఈ ఫామ్ ప్లాట్స్ మీద, ఫామ్ హౌసెస్ మీద, లేకపోతే హార్టికల్చర్ తోటల మీద, సోలార్ తోటల మీద, వాటి మీద మేము పెట్టుబడి పెడితే పెట్టుబడి 10 వింతలు అవుతుంది. కాబట్టి మహానగరాల్లో పెట్టుబడి మానేసి చిన్న నగరాల్లో, పల్లెటూళ్ళలో, సొంత ఊర్లలో. అంటే మీరు చెప్పేది హైదరాబాద్ చుట్టుపక్కల పెడితే బాగుంటుందంటారా? ఎందుకంటే రిమోట్ విలేజ్లో పెట్టామనుకోండి, దాన్ని చూసే దిక్కు దివానా ఉండదు. ఇది కాదండి, మీ సొంత ఊరు చెప్పండి. దానికి ఒక బాధ్యత కూడా ఉంటుంది. మీరు మీ చుట్టుపక్కల వాళ్ళు పరిచయస్తులు కూడా ఉంటారు. కాబట్టి ఊర్లలో పెట్టుబడి పెట్టడం వల్ల మీ ఎవరైతే సబ్స్క్రైబర్స్ ఉన్నారో, ప్రేక్షకులు ఉన్నారో, వాళ్ళకి నా పూర్తి నమ్మకంగా చెప్తున్నాను ఏంటంటే ఊర్లలో పెట్టుబడి పెడితే మీ రూపాయి 10 రూపాయలు అవుతుంది. అంటే ఎదుగుతున్న ఊర్లో పెట్టాలి. ఇప్పుడు మామూలుగా మనం కొన్ని రిమోట్ ఏరియాలో, మేము ఒకప్పుడు విజయవాడ దగ్గర చిన్న ఊర్లో చిన్న వివరణ ఇస్తానండి. తెలంగాణ సపరేట్ కాకమునుపు, తెలంగాణ ఆంధ్ర సపరేట్ కాకమునుపు పల్లెటూర్లలో ఎకరం 3 లక్షలు 4 లక్షలలో దొరికేదండి. ఇవాళ కూడా కొన్ని ఏరియాలలో వైజయనగరం అవతల, తర్వాత రాజమండ్రి లోపల, నర్సీపట్నము, తర్వాత ఖమ్మం లోపల, అట్లా ఇప్పుడు కూడా 5 లక్షలు 10 లక్షలు, కడప లోపల, తర్వాత ఇక్కడ హైదరాబాద్ ఆ ఏరియాలో ఇంకా 5 లక్షలు అలా దొరుకుతుందండి. కానీ మ్యాక్సిమం మీకు ఎకరం 15 లక్షల నుంచి 20 లక్షలు స్టాండర్డ్ అయిపోయింది. అవునా?
ఇప్పుడు మరి అక్కడ కాపలా కాయటం ఎలాగండి? ఇప్పుడు చాలామంది భయపడేది ఏంటి ఇన్వెస్టర్స్, అక్కడ పెడితే ఎవరైనా కబ్జా చేస్తారేమో, మనం ఆ ఊర్లో ఉండం కాబట్టి ఎలాగా అనేది భయపడుతూ ఉంటారు. సిటీలో కన్నా లీగాలిటీ ఊర్లలో చాలా ఎక్కువ ఉంటుందండి. మ్మ్. అంటే మేము ఆ, గ్రామ ప్రతినిధులు అని చెప్పి మాట్లాడట్లేదు మీతోటి, ఒక సర్పంచ్ అసోసియేషన్ గా అసలే మాట్లాడట్లేదు. గ్రామంలో కొన్ని విలువలు ఉన్నాయి, ఇవాటికి ఆ విలువలు మేము పోగొట్టుకోలేదు. అంటే అక్కడ రక్షణ అక్కడ మన ఆస్తికి బెంగ లేదంటారు పెట్టుబడికి. లేదండి, మనం మంచి వాళ్ళు కంటే ఆ, మన ఆస్తులు మంచిగా ఉంటాయండి. ఆహా, మనలో కుతంత్రం ఉంటేనే మన ఆస్తులు పోతాయి. అవునా? చా అంతేనండి. చాలా చక్కగా చెప్పారండి ఉదయ్ భాస్కర్ గారు. మరి మా ప్రేక్షకులందరికీ చెప్తున్నాం కదా, ఇలాగా ఉదయ్ భాస్కర్ గారు చెప్పినట్టుగా మరి ఎక్కువ పెట్టుబడులతో పెట్టే కన్నా కూడా మనం ఈ చిన్న చిన్న ఊర్లో ఎక్కడైతే 4 లక్షలు 5 లక్షలు 6 లక్షల మధ్యలో మనం పెట్టుబడి పెడితే అది పెరగడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. అక్కడ ఒక 5 ఎకరాల్లో 10 ఎకరాల్లో అక్కడ పెట్టుకొని అక్కడ ఒక మనిషిని పెట్టి అలాగా మనం దాన్ని డెవలప్ చేసుకుంటే పెట్టుబడి డబల్ అవడానికి త్వరగా అవకాశం ఉంటుంది. మరి ఇదే విషయం గురించి కాకుండా రేపటి రోజున హైదరాబాదులో ఈ యొక్క రియల్ ఎస్టేట్ పడిపోయింది అని ఒక వర్గం చెప్తుంటే రెండో వర్గం లేదు చాలా బాగుంటుంది అని చెప్తున్నారు. ఈ రెంటి గురించి కూడా మన ఉదయ్ భాస్కర్ గారిని రేపటి రోజున అడిగి తెలుసుకుందాం. సిఓమి ఎన్ రామ్జీ, సీనియర్ జర్నలిస్ట్, గుడిగన్ టీవీ 9 లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మానకండి. బాయ్.